ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సూపర్ 6 పథకాలు ప్రవేశపెడుతున్నారు. అన్నదాతకు ఆర్థిక సాయం పేరుతో సంవత్సరానికి 20,000 అందిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణించవచ్చు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి నెలకు 1,500 అకౌంట్ లో వేస్తారు. తల్లికి వందనం పేరుతో చదివే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున తల్లికి సాయం చేస్తారు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ వృత్తిని అందిస్తారు. ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి మంచినీరు అందించే వసతులు కల్పిస్తారు. పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసి వారి జీవన ప్రమాణాలు పెంచే చర్యలు ఈ ప్రభుత్వంలో ఏ మత్స్యకార కుటుంబానికి మేలు జరగలేదు. ఏ మత్స్యకార యువకుడైనా స్థానికంగా ఉద్యోగాలు వచ్చాయా? ఏ మత్స్యకార మహిళ అయినా ప్రశాంతంగా ఉందా? ఎక్కడో కన్యాకుమారి నుంచి ఇక్కడ మన మత్స్య సంపదను దోచేస్తున్నా మిమ్మల్ని ఆదుకునేవారు లేరు. అందుకే నేను మీ ముందుకు వస్తున్నా. మీ సమస్యలను పరిష్కారం చేసి నెల్లూరు జిల్లా ఆక్వా రంగానికి గుండె లాంటి కోవూరు ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న పట్టించుకున్న వారు లేరు. చేపలు అమ్ముకునే సరైన వసతులు లేవు. షిప్పింగ్ ప్లాట్ఫామ్లు లేవు. షిప్పింగ్ జట్టీలు లేవు. మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. మా మత్స్యకార సోదరులు స్టీల్ కొనలేకపోతున్నారు. చూస్తే అదేవిధంగా కరెంట్ యూనిట్ రేటు చాలా పెరిగిపోయింది. అస్తవ్యస్తంగా ఉన్న మన ఈ అన్ని వ్యవస్థలను బాగుపరచుకోవడానికి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేస్తాం. మన పల్లెలు పట్టణాలు బాగుపడతాయి. యువతకి ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి ఎంతో మెండుగా వస్తుంది. అదే విధంగా లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.